అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకోసం పెద్ద శుభవార్తలు అయితే ఎదురు చూస్తున్నాయి. మీరు పడ్డ కష్టానికి ప్రతిఫలం ఈ రోజు మీరు శుభవార్త అందుకోబోతున్నారు. మీ అభివృద్ధిని చూసి చాలా మంది ఈర్ష్యతో మీకు నరదృష్టి పెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నరదృష్టి నుండి తప్పించుకోవడానికి మాత్రం ఈ రోజు మీరు పరిహారం అయితే తప్పకుండా చేయాలి. ఈ పరిహారం కొరకు మీరు ఈ రోజు ఒక మట్టి పాత్రను కొని తెచ్చుకోవాలి. దాంట్లో 75 గ్రాముల యాలకులు, 75 గ్రాముల లవంగాలు వేయాలి. ఆ తర్వాత పచ్చకర్పూరం నిండుగా వేసి మండించి ఆ యొక్క పచ్చకర్పూరాన్ని వెలిగిస్తున్నప్పుడు తప్పకుండా మరి గణపతి మూల మంత్రము కానీ స్తుతిస్తూ మీరు ఆ యొక్క యాలకులు లవంగాలను ఆ యొక్క పచ్చకర్పూరాన్ని కాల్చాలి. కాల్చేటప్పుడు పూర్తి సమయంలో కూడా మంత్రాన్ని జపిస్తూనే ఉండాలి. మరి మహాగణపతి మూల మంత్రము జపిస్తూ కాల్చిన తర్వాత బూడిదగా అయిన తర్వాత ఆ బూడిదలో చిటికెడు బూడిదని తీసుకొని చేతిలో కుడి చేతితోటి ఇంటి గుమ్మం ముందు కుడివైపు నుండి ఎడమవైపుకు సాయంత్రం పూట మీరు 6 గంటల నుండి 7 గంటల సమయం మధ్యలో కనుక ఈరోజు కుడివైపు నుండి ఎడమ వైపుకు ఆ బూడిదను కనుక వేస్తూ మీకున్నటువంటి అన్ని సమస్యలను తలుచుకుంటూ వేసినట్లయితే కనుక మీకు దోష నివారణ అనేది జరుగుతుంది. మీకు అన్ని నెగిటివిటీలు అన్నీ కూడా మీ ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతాయి. ఇక బయట నుండి ఎటువంటి నెగిటివిటీలు కూడా మీకు ఇంట్లోనికి తరిచరవు. ఇంకా ఇంట్లో సభ్యుల యొక్క అనారోగ్య సమస్యలు కూడా తొలగించబడతాయి. అప్పుల బాధ ఏమన్నా ఉన్నా కూడా అది కూడా తీరిపోతుంది. విద్యారంగంలో ఉన్న సమస్యలు కూడా అధిగమించబడతాయి. చిన్న పిల్లలకు ఉన్న సమస్యలు కూడా తొలగించబడతాయి. ఏదైనా సమస్య, ఎటువంటి సమస్య అయినా సరే, ఎంత పెద్ద సమస్య అయినా సరే చిటికెలో పరిష్కారం అయిపోతుంది. దోష నివారణ కారణంగా మీకు ఎటువంటి ఆటంకాలు అనేవి రాకుండా ఉంటాయి. వివాహం కాని వారికి మంచి సంబంధాలు వస్తాయి. మరి వివాహితులకు ఉన్నటువంటి సమస్యలు కూడా పరిష్కారం అయిపోతాయి. నవ వివాహితులకు ఏవైతే సమస్యలు ఉంటాయో ఆ సమస్యలన్నీ కూడా తొలగించబడతాయి. ఈ పరిహారం దోష నివారణ చేయడం వలన మంచి ఫలితాలను అయితే ఈరోజు ఈ రాశి వారు అందుకోబోతున్నారు. ఈ మంచి పరిహారం చేసిన తర్వాత గనక ఈరోజు ఈ రాశి వారి శివ పార్వతులను పూజించినట్లయితే గనక మరియు బ్రాహ్మణులకు పప్పు ఉప్పు దానం చేసినట్లయితే కనుక మీకు శుభ ఫలితాలే కలుగుతాయి. శుభప్రదంగా ఉంటుంది. ఇక లక్కీ సంఖ్య 5 మరియు లక్కీ కలర్ అయితే మరి ఈరోజు చూసినట్లయితే కనుక కాషాయం. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.